2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో ఇటువైపు వచ్చారు కదా! అంటే కోడింగ్ అది చూసిన తర్వాత భయమేమి వేయలేదా మీకు? భయం ఏం లేదు. అంటే బీటెక్‌లో ఉన్నప్పుడు నాకు హలో వరల్డ్ కూడా రాయడం రాదు. హ్మ్. ఇక్కడికి వచ్చాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. కోడింగ్ ఎలా రాయాలి? ఎలాగా స్టార్ట్ చేయాలి? కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది కోడింగ్ రాయడం మీద. కోడింగ్ రాయటం మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఇక్కడ మీకేం నచ్చిందండి? అంటే జనరల్‌గా మీరు దేని మీద ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఇప్పుడు? జావా ఫుల్ స్టాక్. జావా ఫుల్ స్టాక్ మీద. ఓకే. మీకు ఇక్కడ నచ్చిన వాతావరణం ఏంటి? మెంటర్‌తో చాలా ఇంటరాక్టివ్‌గా ఉండొచ్చు. మనం పర్సనల్‌గా ఏ క్వెషన్స్ అడిగినా తను అంటే రిపీటెడ్‌గా చెప్తూనే ఉంటారు మనకు అర్థమైనంత వరకు. సో, అంత క్లారిటీగా చెప్తారు. ఆ వాతావరణం అయితే చాలా బాగుంటుంది. తర్వాత ప్రాక్టీస్ సెక్షన్‌లో కూడా వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మెంటర్స్ మనల్ని అంటే మనం ఏమేమి నేర్చుకున్న వాళ్ళు అడుగుతూ ఉంటారు. నీకేమైనా డౌట్స్ కావాలంటే వచ్చి వాళ్ళే అడుగుతారు ఏమైనా క్లారిటీ చేయడానికి. సో, అది కూడా ఓకే. బాగుంటుంది. చాలా ఇన్‌స్టిట్యూట్స్ ప్రామిస్ చేసినట్టే జాబ్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తారు. అది ఇక్కడ ఉందండి? అంటే కోడ్ జ్ఞాన్‌లో జాబ్ అసిస్టెన్స్ ఉందా? నేను వచ్చిన 4 months వరకు అయితే ఇప్పటికి చాలా డ్రైవ్స్ అయ్యాయి. 25 వరకు నేను చూశాను. మీరు అటెండ్ అవ్వలేదా? నేను అటెండ్ అవ్వను. ఓకే. అంటే ఎక్కడ లేకున్నారని అనిపించింది? వాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంటారు కదా! వాక్ ఇంటర్వ్యూస్. వాక్ ఇంటర్వ్యూస్. ఎక్కడ లేకున్నాను అనిపించింది మీకు? ఇక్కడ లేకంటే కొంచెం మాట్లాడడంలో ఫియర్ ఉంటుంది కదా, అందులో కొంచెం చాలా ల్యాగ్లో ఉన్నా. కట్. అలాగే సార్. మనోడు వైపు చూడొచ్చు కదా ఇప్పుడు. అరే వెంకట్ అని గుర్తుపెట్టుకోరు. కొంచెం వాడి వైపు కూడా చూపించు. వాడిని కవర్ చేస్తున్నావు కదా, అరే నీ వైపు చూపించు, ఆడి వైపు కూడా చూపించు. ఓకే. హలో అండి, మీ పేరు? నా పేరు జి నిశాంత్ రెడ్డి సార్. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భద్రాచలం సార్. భద్రాచలం. కోడ్ జ్ఞాన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? బయట ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి కదా. అంటే నేను ఆల్రెడీ మామూలుగా అన్ని ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకుంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి దీనికి వచ్చాను సార్, కోడ్ జ్ఞాన్కి. ఇక్కడ ఏం నచ్చిందండి మీకు? ఇంటరాక్షన్స్, అంటే టీచర్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్స్, మనకి ఏమైనా రాకపోతే వాళ్ళు చెప్పే విధానం స్క్రాచ్ నుంచి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది సార్. అంటే ఇప్పుడు కమింగ్ టు కాలేజ్ పరంగా చూసుకుంటే మనము వాళ్ళు థియరీ పరంగా చేస్తారు, థియరీ పరంగా నేర్పిస్తారు, మేము కూడా అది థియరీ పరంగా చూసుకుంటాము, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటాము, ఎగ్జామ్ అయిపోయాక మర్చిపోతాం. ఇక్కడ ఏంటంటే అలా కాకుండా కింద స్క్రాచ్ నుంచి బిల్డింగ్ చేస్తున్నారు. మీరేం చదువుకున్నారు? నేను బీసీఏ డిగ్రీ చదివానండి, పీబీ సిద్ధార్థ కాలేజ్లో. డిగ్రీ కాలేజ్ అంటే డిగ్రీ చదివారు? డిగ్రీ చదివాను, బీసీఏ తీసుకున్నాను. డిగ్రీ నుంచి ఇటువైపు రావడానికి అంటే జనరల్గా మీరు నేర్చుకున్నటువంటి బేసిక్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే 3 years మీరు చదివిన దానికి ఇక్కడికి వచ్చి చూసేటువంటి దానికి కొంత డిఫరెన్స్ ఉంటుంది. మీరు చూసినటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటండి కాలేజ్కి ఇక్కడికి? కాలేజ్కి ఇక్కడికి అంటే అదే సార్, ఇది థియరీ పరంగా అయితే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాలేజ్ పరంగా అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసుకుంటాము, సెమ్ దాటిపోవాలన్నట్టు చూసుకుంటాము. వాళ్ళు చెప్పేది కూడా ఓన్లీ బేసిక్ పరంగా థియరీ పరంగానే చెప్తారు. ఇక్కడ లాజికల్గా ప్రోగ్రామేటిక్గా మొత్తం స్క్రాచ్ నుంచి చెప్తున్నారని చెప్తున్నాను. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏమైనా నేర్పించారండి? అంటే జనరల్గా బయట మ్యాంగ్ లాంటి కంపెనీస్ ఉంటాయి, సో అవి ఎలా ట్రీట్ చేస్తాయి, వాళ్ళ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, కమ్యూనికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, అటువంటి వాటి మీద కూడా మీకు ఆ ఇండస్ట్రీ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నారా? చూపిస్తున్నానండి. వాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారా మీరు? అటెండ్ అవుతున్నామండి. ఎక్కడ ల్యాగ్ ఉందనిపించింది మీకు? అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నా కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు తెలుస్తున్నాయి. అంటే నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వీక్లో ఉన్నాను, నా ఇంగ్లీష్లో నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, అవన్నీ నాకు తెలుస్తున్నాయండి. పేరెంట్స్ నుంచి, అంటే పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎందుకు కోడ్ జ్ఞాన్ని చూస్ చేసుకోవాలనుకునేటువంటి పేరెంట్స్ చాలా మంది ఉంటారు. అలాంటి పేరెంట్స్కి మీరేం చెప్తారు? మామూలుగా అంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటే మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ స్టూడెంట్ ట్రాకింగ్ అంటూ ఉంటుందండి. స్టూడెంట్ పేరెంట్ ట్రాకింగ్, స్టూడెంట్ పేరెంట్ ఇన్స్టిట్యూషన్, ఈ 3 కాంబినేషన్స్ కలిపి ట్రాకింగ్ ఉంటుంది. ఈ ట్రాకింగ్ వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. మనకి వీక్లీ అనాలిసిస్ కూడా వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. మన పర్ఫార్మెన్స్ ఏంటి, మనం ఇక్కడ ఎలా సస్టైన్ అవుతున్నాము, ఏంటి, ఎలా నేర్చుకుంటున్నాము, ఎక్కడి వరకు నేర్చుకుంటున్నాము, ఎంత డెవలప్ అయ్యాము, ఇవన్నీ మనకు చూపిస్తారండి. అది అదర్ ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే మేనేజబిలిటీ అనమాట, మేనేజ్ చేస్తారు. అందుకే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు.